క్యాలెండర్ పొడుగునా ప్రతి నెలలోనూ ఏదో ఒక టోర్నమెంట్ జరుగుతూనే ఉంది క్రికెట్లో. మరి అలాంటప్పుడు 2 నెలల ముందే ఒక సిరీస్ గురించి క్రికెట్ ప్రపంచం మొత్తం ఎందుకు మాట్లాడుతోంది? నవంబర్లో మొదలయ్యే యాషెస్ సిరీస్ గురించే. ఈ యాషెస్ సిరీస్ ఎంతమంది స్టార్ల భవిష్యత్తుని మలుపు తిప్పబోతోందో తెలిస్తే గనక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ ని ఫాలో అయ్యేవాళ్లే కాదు, ఇండియాలో సగటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా దిస్ యాషెస్ గోయింగ్ టు బి ద రాకింగ్ వన్ అని ఒప్పుకొని తీరాల్సిందే. ఇంతకీ అంత స్పెషాలిటీ ఉంది ఈసారి యాషెస్ లో? లెట్ us చెక్. దిస్ ఈజ్ కీ టాక్స్. ఈసారి యాషెస్ బహుశా తన కోచింగ్ కెరియర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ అని బజ్బాల్ ఇన్వెంటర్ మెక్కల్లం ఆల్రెడీ చెప్పేశాడు. ఎందుకు అంటే గత 3 ఏళ్లుగా ఇంగ్లాండ్ కోచ్గా ఉన్న వరుసగా భారీ టార్గెట్లు ఛేదిస్తూ ఒక రోజులోనే 500కు పైగా రన్స్ చేసిన రికార్డులు 2-3 సార్లు క్రియేట్ చేసినా గానీ ఇంగ్లాండ్ క్రికెట్కి చెప్పుకోదగ్గ రిజల్ట్ వచ్చినట్టుగా కనిపించలే. అంటే ట్రాఫీలు గెలుపు పరంగా. ఎందుకంటే ఈ పీరియడ్లో 2 WTC సైకిల్స్ జరిగిపోతే ఆ రెండిట్లోనూ ఇంగ్లాండ్ ఫైనల్స్కి వెళ్ళలేకపోయింది. ఈసారి ఇంగ్లాండ్ ఫైనల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా యాషెస్లో పర్ఫార్మెన్స్ అనేది క్రూషియల్. పైగా ఎవే సిరీస్ ఈసారి ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వెళ్ళి ఆడుతోంది. ఈ యాషెస్ గెలవలేకపోతే గనక మెక్కల్లం కోచింగ్ టెన్యూర్ మీద ఇంపాక్ట్ ఎలాగూ ఉంటుంది. దాంతోపాటు బెంజమిన్ స్టోక్స్ కూడా రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదు అని మాట్లాడుతున్నారు. ఇలా ఇప్పుడే అనడం పెద్ద ఎక్స్ట్రీమ్ అనిపించవచ్చు కానీ ఈ మధ్యన ఫిజికల్ గా స్టోక్స్ తన బాడీ మీద పడుతున్న ఇంపాక్ట్ గురించి పదే పదే మాట్లాడడం చూస్తూ ఉంటే 34 ఏళ్లు 35 ఏళ్ల వయసులోనే డిసప్పాయింట్మెంట్ తో స్టోక్స్ రిటైర్మెంట్ తీసుకున్న ఆశ్చర్యం లేదు అనే ప్రిడిక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే హ్యారీ బ్రూక్ ఆల్రెడీ కెప్టెన్ ఇన్ వెయిటింగ్ అని ఇంగ్లాండ్ మాట్లాడుతూ ఉంది. వీటితో పాటు రన్ మెషిన్ జో రూట్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో సెంచరీ చేయలేకపోయాడు. 70s 80s గండం దాటలేకపోతున్నాడు. మరి ఈసారి టూర్ లో అయినా సెంచరీ చేసి ఆస్ట్రేలియాలో కెవిన్ పీటర్సన్ లాంటి వాళ్ళే కాదు, నేను కూడా పర్ఫామ్ చేసా ఇంగ్లాండ్ కోసం అని ప్రూవ్ చేసుకోవాలి అని తాపత్రయపడుతూ ఉన్నాడు. ఇదంతా ఇంగ్లాండ్ సైడ్. ఇక ఆస్ట్రేలియా వైపు నుంచి చూస్తే స్టీవెన్ స్మిత్ కి 36 ఏళ్ళు వచ్చినాయి. నెక్స్ట్ యాషెస్ ఇంగ్లాండ్ లో జరిగేటప్పటికి 38 39 వస్తాయి. అప్పటి వరకు ఆడగలుగుతాడో లేదో గ్యారంటీ లేదు. అందుకోసమే ఈ యాషెస్ లో గెలవడమే కాదు బ్యాటింగ్ తో డామినేట్ చేయాలి అని స్మిత్ కోరుకుంటున్నాడు. యాషెస్ లో స్టీవెన్ స్మిత్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మంది 2019 ఇంగ్లాండ్ టూర్ గురించి మాట్లాడుతుంటారు. జోఫ్రా ఆర్చర్ లాంటి వాళ్ళు రిబ్స్ మీద కొడుతూ ఉన్నా గానీ క్రీజ్ లోనే కుప్పకూలినా గానీ లేచి నిలబడమే కాదు 3 సెంచరీలు చేసి 100కు పైగా యావరేజ్ తో స్టీవెన్ స్మిత్ అప్పుడు పర్ఫామ్ చేశాడు. ఆ తర్వాత గత 5 ఏళ్లుగా యాషెస్ లో స్మిత్ యావరేజ్ 30 కూడా దాటట్లా. మళ్ళీ ఇంకొకసారి రిడెంప్షన్ తెచ్చుకోవాలని 2019 రేంజ్ ని ఇంకొకసారి అందుకోవాలి అని స్మిత్ ఎదురు చూస్తూ ఉన్నాడు. పైగా ఆస్ట్రేలియాలో ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, మిచెల్ స్టార్క్ లాంటి వాళ్ళకు కూడా ఇదే ఆఖరి సిరీసు అయినా ఆశ్చర్యం లేదు. ఖ్వాజాకి స్టార్క్ కి వయసు మీద పడుతూ ఉంటే లబుషేన్ ఫామ్ అంతంత మాత్రంగా ఉండేసరికి ఇంటర్నేషనల్ కెరీర్ కంటిన్యూ అవుతుందా లేదా అనే డౌట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఇంతమంది స్టార్స్ కెరీర్లతో లింకప్ అయి ఉండటం వల్ల ఇప్పుడు యాషెస్ గురించి అందరూ మాట్లాడడం కనబడుతోంది. క్రికెట్ అభిమానిగా చూస్తే ఇందులో ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే అందరం T20లకు అలవాటు పడిపోయాం. ఫ్రాంచైజీ క్రికెట్ గురించి, రంగురంగుల జెర్సీల గురించి, సిటీల వారీగా ఉండే టీముల గురించి కొట్లాడుకునే మైండ్ సెట్లు అయిపోయినాయి మనవి. ఇలాంటి టైంలో ఒక 2 జట్లు ఫుల్ వైడ్స్ లో హోరాహోరీ తలపడుతూ ప్రతి సెషన్ ఒక సినిమానే అనిపించే ఫైట్ చూడాలంటే యాషెసే చూడాలి. లేదంటే మనోళ్ళు ఆస్ట్రేలియానో ఇంగ్లాండో వెళ్ళినప్పుడు చూడాలి. అందుకోసమే యాషెస్ అనేది క్రికెట్ అభిమానులందరికీ ఒక ఎవర్ గ్రీన్ మ్యాచ్లెస్ ఎమోషన్. ఈసారి అయితే బహుశా నెవర్ అగైన్ ఎక్స్పీరియన్స్ కూడానేమో.